ఇది సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మాటలు మాట్లాడారు నిన్న కేటీఆర్ గారు. కడియం సీఏకి దమ్ముంటే రాజీనామా చేయాలి, కడియం సీఏకి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు. కడియం శ్రీయని దమ్మున్న నాయకుడు, అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేడు, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేడు. అసలు కేసీఆర్ పేరు పూర్తి నిన్ననేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీయని అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీయని. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏం చెప్తున్నావు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి మంచి బదులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు ఈ విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని